వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెళ్ళాము. ఎవరైతే ఆనంద్ గారు ఉన్నారో ఆనంద్ గారి విషయంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆధారాలు కూడా కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చాము. కలెక్టర్ గారు కూడా దాని విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఎంక్వైరీ విషయంలో. అయితే అలాగే బాపట్లలో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి మన ఆర్గనైజేషన్ అందరూ కలిసి సిఎస్ఎస్ నుంచి మన మల్లె రాజన్న, అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు శ్రీనివాస్ గారు, అలాగే కాలేజు రాజు గారు, సిస్టర్ అందరు కలిసి, అంటే ఆర్గనైజేషన్ వేరైనా కూడా మేమంతా ఒకటే క్రైస్తవులము. ఇక్కడ నుంచి మంచి బలమైన నాయకత్వము చేయబోతున్నాం. ఇక మీటింగులు కొన్ని రోజులే పరిమితం, ఇక మీటింగ్ చేయము. ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తాం. ఖచ్చితంగా క్రైస్తవుల బలం ఏంది, క్రైస్తవుల బలగం ఏంది అనేది ఖచ్చితంగా మేము త్వరలో చూపించబోతూ ఉన్నాం. ప్రతి ప్రభుత్వానికి కూడా తెలియజేసే విధంగా చేస్తూ ఉన్నాం. మా క్రైస్తవ ప్రజలు కూడా ఎప్పుడు ఇంట్లోనే కూర్చునే విధంగా కాకుండా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా అవేర్నెస్ తీసుకురావాలని నాయకులందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో కొద్ది రోజుల్లోనే బయటికి వచ్చి మా నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. అలాగే 5వ తారీఖు రోజు కూడా గుంటూరులో పెద్ద మహాసభ చేస్తా ఉన్నాం. పెద్ద మంచి నాయకులు మందకృష్ణ గారు, విజయ్ కుమార్ గారు అందరూ వస్తూ ఉన్నారు. మేము ప్రతి నాయకుని కలుపుకుంటా ఉన్నాం. ఈరోజు విశారద్ మహారాజ్ కానివ్వండి, మందకృష్ణ మాదేవ్ కానివ్వండి, విజయ్ కుమార్ ఐఏఎస్ కానివ్వండి, ప్రతి పార్టీ నుంచి కూడా మేము రాబోయే కాలంలో మా అడుగులు చాలా బలంగా వేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో ఏదైతే ఈ సుప్రీంకోర్టు